ఒక్కసారే అంత భారీ డైలాగ్ వేసేసావా? తెలీదా? నా టెన్షన్ కి కారణం ఏంటో మీకు తెలీదా? తెలీదా? అమూల్యతో మాట్లాడాలని బ్లాక్ మెయిలింగ్ చెప్తే నేనే దగ్గరుండి అమూల్యని ఆడి దగ్గరికి అట్టుకెళ్ళాను. ఆన్లేమో తీసుకుని వచ్చేసి వచ్చాను. పాటున అమూల్య గాని నా పేరు మీద చెప్పిందనుకో, ఆ టెన్షన్ గాని భయం గాని లేకుండా పొట్టలు పొట్టలు పగిలిపోయారు. ఎలా తిన్నారు? ఎలా తిన్నారు మీరు? ఎండ మునిగినోడికి సలు ఉండదు. అవునమ్మడు, ఇడ్లీ ఫుడ్ గా సాంబార్లో ముంచుకొని తింటే ఆకలి ఉండదు. ఏదైనా తేడా కొట్టి పరిస్థితి వచ్చినప్పుడు మన సాగుతుంది టచ్తో తిప్పు కొట్టాలే తప్ప అనవసరంగా టెన్షన్ అడి బీపీ తెచ్చుకోకూడదు. కడుపు ఖాళీగా ఉంటే కోపం ఎక్కువగా తనుకొచ్చేది. అందుకని 4 ఇడ్లీ కొడుకులు తర్వాత కూల్ డ్రింక్ తాగినంత కూల్గా ఏం చెయ్యాలో డిస్కసింగ్ చేద్దాం. కూసో ఎంత తిని కూసో అమ్మడం కూసో. సర్దుకులే ఏడి సర్దుకులా ఏదో సర్దుకులు అంటే నా వన్నీ ఏంటి నాన్న పిసి దాక్కుంది. మీ బాబాయ్కి షుగర్ అమ్మా టైంకి తినకపోతే తప్పిమని పడిపోతాడు. అవునమ్మా, ఇంట్లో షుగర్ లేకపోయినా ఒంట్లో ఫుల్గా ఉన్నాయి. అవునా? సరే సరే కానివ్వండి, తినండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఎలా కూడా ఇక్కడే చెడిపోయింది. బయటకు రాకుండా ఎంతసేపు ఉంటావో చూస్తాను. లేదు, వెక్కలు వస్తున్నాను. సంగీత ఏడి నెల నన్ను చూసి బెంచ్ కింద ఎందుకు దాక్కున్నావు? నేను ఆకలి నేను కానీ మామయ్య గారికి అలా ఉంటే నీకు తిండి ఎలా సహిస్తుందని నువ్వు తిడతావు. కానీ లేదు, మిమ్మల్ని మీ వాళ్ళ కాళ్ళని చూస్తుంటే చాలా డౌట్ గా ఉంది. మీ టెన్షన్ తడబాటు వెనక ఏదో కారణం ఉందనిపిస్తాను. అమూల్య పెళ్లికి మీకు ఏదైనా సంబంధం ఉందా ఏంటి? ఏటమ్మా ఈ నిందలో మాకు ఏ పాపం తెలియదు. కావాలంటే మా ఆయన మీద ఒకవేళ అమూల్య పెళ్లి విషయంలో మీ ప్రమేయం ఉందని తెలియాలి. అప్పుడు మామూలుగా కళ్ళు అట్టేసుకుని మన పేరు బయటికి రాకుండా బతిమాలుకోవాలి. పదండి పదండి వెనక పదండి. నువ్వు రా అయ్యా. అమూల్య దగ్గరికి వెళ్ళాడు. ఏం కాదులే ప్రేమ, వెనకాల ధీరజ్ కూడా వెళ్ళాడు కదా. ఏ గొడవ కాకుండా తను చూసుకుంటాడులే. లేదక్క, జరుగుతుందో అని నా గుండె తడిగా ఉంది. ఇప్పుడు ధీరజ్ నాతో ఇంకా మాట్లాడాడక్క. నన్ను వదిలేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? చంద్రబాబు కోపంగా వెళ్తే ధీరజ్ నిన్ను వదిలేడు ఏంటి? అవునక్క, మావయ్య గారికి ఇంత ప్రమాదం జరిగింది. వాడు ఇంక నన్ను క్షమించుడు. అరే మావయ్యకి ఏం కాదు. అత్తయ్య చూడు ఎంత ధైర్యంగా ఉన్నారు. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అది మామయ్య ఎలా చేయడం వల్లే కదా మావయ్యకి ఇలా అయ్యింది. అందుకే ధీరజ్ నన్ను క్షమించడక్క. ఇక జీవితంలో వాడు నాతో మాట్లాడాడు. చాలా టెన్షన్ గా ఉందక్క. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు ఆటం లేదక్క. దానా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? మావయ్యకి ఏం కాదు. అయినా మావయ్యకి ఇలా అయినందుకు ధీరజ్ నిన్ను వదిలేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే అక్క, చంద్రబాబు గారు వాళ్ళు అమూల్య దగ్గరికి వెళ్ళారు కదా. అమూల్య జరిగిందంతా చెప్తాను. దాంతో ధీరజ్ నన్ను వదిలేస్తాడక్క. ప్రేమ, ఇందాకటి నుంచి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళినందుకు ధీరజ్ నిన్ను వదిలేయడం ఏంటి? పని చేశానక్క. ఆ విషయం చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు.
అందుకే టెన్షన్ గా ఉంది. ప్రేమ ఏం చేసావు ప్రేమ? చెప్పవా ఏం జరిగింది? దేని గురించి మాట్లాడుతున్నావు? ప్లీజ్ చెప్పు ప్రేమ. అమూల్య. ఆ అమూల్య చెప్పు ప్రేమ. అమూల్య ఏంటి? అమూల్య పొద్దున్న నాకు ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసి చేయడం వెనుక వీడి అసలు కుట్ర ఏంటో తెలుసు వదినా. మీ నాన్న మీద మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నేను పేరుతో చేశానన్నది అసలు నిజం. ఆ తాళిని పడకుండా నువ్వు మెళ్ళు తీసుకో. ప్రేమ ఎందుకు పని చేసావు? ఎందుకు ఇలా చేసావు? ఆ సమయంలో నాకేం తోచలేదక్క. ఒక పక్క అమూల్య ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతానంటుంది. ఇంకో పక్క మావయ్య గారి పరువు ఏమైపోతుందోనని భయం వేసింది. ఒకప్పుడు నేనున్న సిచ్యువేషన్ లోనే అమూల్య ఉందనిపించింది. అలాంటి సిచ్యువేషన్ లో నేనున్నప్పుడు ఆ కళ్యాణ్ గారు నన్ను మోసం చేసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నానక్క. అమ్మ నాన్న పరువు పోతుంది, చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు మా ఇంటి పరువు కాపాడడానికి నీరజ్ నా మెండు తాడి కట్టాడు. ఇది నీకు తెలుసు కదక్క. అయితే మావయ్య వాళ్ళు పరువు పోకూడదని, అమూల్యకు అలా జరగకూడదు అని ఆలోచించి నేనే అక్కడున్న తాళిని మెళ్ళలో వేసుకోమని చెప్పానక్క. అనుకోకుండా ఎలా ఉంటుంది ప్రేమ? ఇప్పుడు దానికంటే ఘోరంగా పరువు పోయింది కదా. అది తట్టుకోలేకే కదా మావయ్య గారికి ఇలా జరిగింది. కరెక్టే అక్క. అందుకే నాకు టెన్షన్ గా ఉంది. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు అమూల్య పెళ్లి చేసుకుని వచ్చింది. మనందరం పెళ్లి చేసుకుని వచ్చాం. దాని వల్ల ఎటువంటి అనర్థాలు జరగలేదు. చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది అనుకున్నాను. కానీ మావయ్య గారికి ఇలా జరుగుతుందని అనుకోలేదు. అందుకే నాకు చాలా టెన్షన్ గా ఉందక్క. ఒక వ్యక్తి చేతిలో తన జీవితం నాశనం అయిపోయింది. పెళ్లి పీటల మీద ఉన్న అమ్మాయి జరుగుతుంది. తన జీవితంలో అది ఎప్పటికీ శాశ్వతంగా ఒక మధ్యలా మిగిలిపోతుంది. తన చెల్లెలికి జరిగిన ఘోరానికి కారణం మా అన్నయ్యని చంపేస్తారు, వాళ్ళు జైలుకి వెళ్తారు, జరగకూడదవన్నీ జరుగుతాయని భయపడ్డానక్క. అందుకే ఆ సమయంలో నాకు తెలిసిన ఆయన చెప్పాను. తాను మెళ్ళ వేసుకోమన్నాను. తర్వాత ఏం చేయొచ్చో ఆలోచించుకోవచ్చు అనుకున్నాను. మా అన్నయ్యకి ఎలా బుద్ధి చెప్పాలో తర్వాత చూసుకోవచ్చు అనుకుని ఇదంతా చేయమన్నాను. సరే నువ్వు బాధపడకు. నువ్వు చెప్తుంటే నువ్వు చేసేదే కరెక్టే అనిపిస్తుంది. విశ్వక్ మాట్లాడిన విధం చూసి వాడిని చంపేయాలనిపించింది అక్క. తర్వాత అమూల్య పెళ్లి చేసుకున్నాను అని చెప్పిన తర్వాత నా మనసు కొంచెం కుదుటపడింది. సరే అయినా దేవస్కి ఈ విషయం ఎలా తెలుస్తుంది? చందు బావ కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళారు కదా, అమూల్య చెప్పేస్తుందేమోనని భయంగా ఉందక్క. అమూల్య ఏం చెప్పదు, నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం తెలిస్తే ధీరజ్ నాతో ఎప్పటికీ మాట్లాడాడు కదా, నన్ను వాడు ఇంట్లో నుంచి పంపించేస్తాడు కదా. అలా ఏం జరగదు. మేమంతా లేమా? అసలు ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనకి ఎవరికి తెలియకుండా అమూల్య వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆ విషయం కనుక్కున్నావా? నేను అడగలేదక్క. ఆ సమయంలో అమూల్య నాతో కంగారుగా మాట్లాడింది. ఈ విషయం నేను అడగలేదు. సరే నువ్వేం టెన్షన్ పడకు. ఎవరికి ఏ అనుమానం వచ్చినా ఇప్పుడు మంచిది కాదు. నేను చెప్పే వరకు ఈ విషయం బయట పెట్టకు. అమూల్య ఇక్కడ ఉన్నావే, బయటికి రా. ఏ అమూల్య బయటికి రావే. అమూల్య విశ్వకు వచ్చి ఏంట్రా నువ్వు మా ఇంట్లో గొడవ చేస్తున్నావు అని అంటాడు. అలాగే సేన వచ్చి కూడా నువ్వేంట్రా నువ్వెంతరా నువ్వు నాకు ఏలు చూపించి మాట్లాడుతున్నావు అంటే ఆగు సేన అని చెప్పి అంటుంది. ఏంటో ఆగేది? వీడు మన ఇంట్లోకి వచ్చి మనల్ని బెదిరిస్తున్నాడు. అది కాస్త అమూల్య చందును చూడగానే అన్నయ్య అని చెప్పి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య కోపంగా అమూల్యను తీసి చంపకేసి కొడతాడు. అక్కడ తనని కొట్టేసరికి అందరూ ఒక్కొక్కరుగా చూస్తూ ఉంటుంటారు అమూల్యను ఎందుకు కొట్టారా అని. ఆడపిల్ల మీద తీసేసుకుంటావా? సంబంధం లేని విషయం ఎవ్వరు మాట్లాడుతూ చందు అమూల్యను కొడతాడు. నాన్న నీకు ఏ తప్పు చేశాడే? ఏ విషయంలో తప్పు చేశాను? నువ్వు అందరికంటే చిన్నదానివని మాకంటే ఎక్కువ ప్రేమ పంచాడు నీకు. నాన్న నిన్ను గుండె మీద పెట్టుకొని పెంచితే నువ్వు ఆయన గుండాకి పోయి పని చేసావు కదే. పాపానికి ఇచ్చిన నేరానికి నాన్నని హాస్పిటల్లో చౌకతుల మధ్య పడేసావు కదే. ఏమంటున్నావు నువ్వు? నాన్న హాస్పిటల్ ఉన్నారా?
ఏమైందిరా మీ నాన్నకి? ఇది చేసిన ఘనకార్యానికి గుండెపోటు. ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అక్కడ ఆమె అందరూ అమూల్య కూడా అడుగుతుంది. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది నిజంగా చెప్పు నాన్న అనేసరికి ఇక్కడ చందు తట్టుకోలేక నడుస్తున్నావా? నాన్న మీద ప్రేమ ఉన్నట్టు నడుస్తున్నావా? ఏమిటది? నీకు నాన్న మీద ప్రేమే ఉంటే, నాన్నకేమవుతుందో నా భయమే ఉంటే నువ్వు ఇది ప్రేమిస్తావా? నువ్వు నాన్న మీద పనితో బ్రతుకుతున్నాడని తెలిసి కూడా నువ్వు ఇది పెళ్లి చేసుకొని వస్తావా? అమూల్య గొంతు బిగ్గరగా పట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి విడిపించమన్నా కూడా విడిపించకపోయేసరికి ఆఖరికి ధీరజు వచ్చి వదులురా అన్నంటూ కూడా వదలకుండా అలానే పట్టుకుంటే వదులురా అని చెప్పి గట్టిగా విడిపించేస్తాడు. వద్దురా నా మాట వినురా అని చెప్పి ఇక్కడ ధీరజు చందుకు చెప్తుంటాడు. మా నాన్న జోలికి వస్తే నేను కూడా పశువులాగానే మారుతాను, తనకి ఏమన్నా అయ్యిందంటే ఎవరిని వదిలిపెట్టనని ఇక్కడ నాన్నని చావు బతుకుల మధ్య పడేసిన వాళ్ళు అయిన వాళ్ళైనా సరే సహించరు. ధీరజ్ వాళ్ళ అన్నయ్యని తీసుకొని బయటికి వెళ్ళిపోయినాక ఇక్కడ అమూల్య ఏడుస్తూ తను కూడా వెళ్ళబోతుంటే ఇక్కడ తను వచ్చి పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళొద్దు అంటే విశ్వకు నన్ను వదిలే, నేను వెళ్ళాలి చూడాలంటే వెళ్ళనిరా. పెద్దోడు ఇంత కోపంగా వచ్చాడు అంటే ఏ క్షణమైనా రామరాజు గారి ప్రాణం పోతుందని అర్థం. ఈ ఆనందాన్ని మనం పండుగ చేసుకుందాంరా. మనిషి ప్రాణం పోతుంటే ఆనందపడుతున్నారే, మీరు మనుషులు కాదు. అవును, ఆ రామరాజు గారి విషయంలో మేము రాక్షసులు. ఆయన అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. అక్క బావకేం కాదు, ట్రీట్మెంట్ చేస్తుంది కదా, తెల్లారిసరికల్లా బావ లేచి కూర్చుంటుంది. నా మాట నమ్ము. దేవుడి మీదే బాగా వేశాను. ఆయన విపరీతంగా కొడుకుల మీద కూతుర్ల మీద ప్రేమను పెంచుకున్నారు, కానీ అందరూ ఆయనకి బాధని మిగిలిస్తున్నారు. మాట్లాడాలి రమ్మంటే నువ్వెందుకు అంత గుడ్డిగా నమ్మావు? మరి తెలిసి ఎందుకు అలాంటి పిచ్చి పని చేసావు చెప్పు. ఆ రోజు విశ్వతో మాట్లాడటానికి నేను వెళ్ళలేదు వదిన. మరి మళ్ళీ వదినే తీసుకువెళ్ళింది. నేను విశ్వతో మాట్లాడించాల్సినంత అవసరం తనకేంటి? అసలు విశ్వని ప్రేమించమని నాతో చెప్పింది, మళ్ళీ వదినే. దీనికంతటికి కారణం శ్రీవల్లే అనే నిజం తెలిసిపోయింది. మరి ఇప్పుడు నర్మదా ప్రేమ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.